హాయ్ అండి. ఇవాళ మా ఊరి స్టైల్‌లో పెసలపప్పు, నిమ్మకాయతో చేసుకునే చెదరపప్పు కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేసేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసేసుకోండి. అందులో సరిపడంత పసుపు అర స్పూను, 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీకు సరిపడంత కారం వేసుకోండి. కొద్దిగా ఇంగువ, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. మీరు ఎంత వేసుకుంటారో రుచికి సరిపడా వేసుకోండి. అందులో ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 మీడియం సైజు టమోటాలు పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కుక్కర్‌లో పెట్టుకున్నాను. కుక్కర్‌లో 3, 4 విజిల్స్ పెట్టేసుకోండి. ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని తిరగమాతలో ఆవాలు, జీలకర్ర, ఒక 4 గింజలు మెంతులు వేసుకొని, చిన్నుల్లిపాయి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకొని, టమోటాలు కట్ చేసేసుకొని వేసేసుకోండి. అందులో కరివేపాకు కూడా వేసేసుకోండి. మనకి కొంచెం బాగా వేగిన తర్వాత పప్పు మెదుపుకోబడలేదండి, అలాగే పోసేసుకోవచ్చు. పోసేసుకొని వాటర్ మీకు ఎంత లూజ్‌గా కావాలో అంత లూజ్‌గా చేసుకోండి. మరీ లూజ్ చేసుకోకండి. తర్వాత కలుపుకొని ఉప్పు, కారం మీకు సరిపోయా అనేది పట్టి చూసుకోండి. అందులో ఒక నిమ్మకాయల్లా పిండుకోండి. కొంచెం చల్లారిన తర్వాత పప్పుని టేస్ట్ చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉంటానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.